కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి నానాజీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తెస్తున్నారంటూ వాపోయారు. ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజీ సమస్యను తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలపై కలెక్టర్కు అందించారు. అయితే అనంతరం రూరల్లో తనకు మద్దతు ఇచ్చే వారికి ఖచ్చితంగా కలుపుకుని వెళ్తామని పొత్తుల్లో అనేక సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని తమ అధినేత దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అంటున్న రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. కాకినాడ రూరల్ ఉన్న గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఈ రోజు కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నానాజీ గారితో పాటు మరి కొంతమంది కూడా టీడీపీ వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడే కలెక్టర్ కూడా వినిపించారు. వాటితో మనకి ప్రయత్నించారు. ముఖ్యంగా ఏ అంశాలపై వినిపించారు? మేము పెద్ద అంశాలేం కాదమ్మా, ఒక సాధారణ పరిపాలన, మౌలిక సదుపాయాలు లోపించాయి. ప్రతి గ్రామంలో కూడా మేము తెలుగుదేశం నాయకులందరూ కలిసి గత 60-70 రోజులుగా కాకినాడ రోడ్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉంటే ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి ఆడపడుచు కూడా నా ఇంటికి రావడానికి రోడ్డు కావాలని మా ఇంట్లో నుంచి స్నానం చేసినవి కానీ మలమూత్రాలు కానీ బయటకు వెళ్ళాలంటే ఆ డ్రైన్లు అట్లాగే చిన్నపిల్లలు భారీ ఎత్తున దోమల మీద కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా చిన్నపిల్లలు అనారోగ్యాలు కూడా దోమ కొడితే 30,000, 40,000, 50,000 ఖర్చు అవుతుంది. అలాగే తాగునీరు 1300-1400 నెలలా కొనుక్కోవాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే తాగునీరు కేంద్ర ప్రభుత్వంలో నీరు ఉంది కదా, వస్తుంది కదా, అంటే ఆ ఇచ్చిన నీరు వాటర్ ట్యాంక్ నీరు ఈ పంచాయతీ సిబ్బంది లేరు కడగడానికి, చేయడానికి. దాని మీద కంటామినేటెడ్ వాటర్ అంతా వస్తుంది. ఆ వాటర్ వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి, హాస్పిటల్ పెరిగిపోతా ఉన్నాయి, హాస్పిటల్ చుట్టూ తిరగలేకపోతా ఉన్నాయి. ఇవన్నిటికీ ప్రధానమైన సమస్య ఏంటంటే పంచాయతీలో నిధులు లేకపోవడం. పంచాయతీలో నిధులు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకెళ్ళిపోవడం. అంటే పంచాయతీ నిధులు ఎంతో కష్టపడి సర్పంచుల కింద మమ్మల్ని అందరినీ కూడా అవసరం చేసి మమ్మల్ని దిగ్బంధించి మమ్మల్ని జైల్లో పెట్టించి స్కూటీల్లో పోగొట్టేసి నామినేషన్ చేసేసి వైసీపీ నామినేషన్ ఎదుర్కొండా చేసేసి మమ్మల్ని ఆల్మోస్ట్ నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళ సర్పంచులు పెట్టించుకున్న తర్వాత వాళ్ళ సర్పంచులు కూడా ఏం చూపించామని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను. ఈ సర్పంచ్లే కదా ఉన్నారు, మీ సర్పంచుల ద్వారా డబ్బు ఖర్చు పెట్టించాను బాధ అని చెప్పి అడుగుతున్నాను. ఈ డబ్బు మౌలిక సదుపాయాలు ప్రభుత్వం ఎందుకని నేను అడుగుతా ఉన్నాను. ఎవరో కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం అడుగుతారు. తర్వాత ఎప్పుడు అడుగుతారు? మౌలిక సదుపాయాలు అయిపోయిన తర్వాత ఆ రెండు అడుగుతారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు లేని పరిస్థితులు ఇవాళ మేము అక్కడికి వచ్చినప్పుడు సర్పంచులు కూడా పార్టీలకు అతీతంగా కూడా చేస్తామని చెప్పారు. మేము నిజంగా ప్రాక్టికల్ గా మేము ఫేస్ చేసినటువంటిది ఒక రకంగా వాళ్ళకు కూడా మేము మద్దతుగానే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఫేస్ చేసింది ఆవిడ చెప్తాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కనీసం మేము అయితే అడిగాం 1 కిలోమీటర్ రేడియస్, కలెక్టర్ ఆఫీస్ 1 కిలోమీటర్ రేడియస్ గ్రామాల్లో అన్నా సరే మీ యొక్క నిధులతో, కలెక్టర్ గారి యొక్క నిధులతో కనీసం మంచినీరు, నీరు అలాంటి పనులు చేపట్టమని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ చేశారు. ఆవిడ శాఖ స్పందించారు. ఆవిడ చేస్తారని చెప్పి ఆశిస్తాం. ఇది పరిస్థితి. రూరల్ లో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది, ప్రజలకు సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే డ్రైనేజీ సమస్య ఉందో, మురుగునీరు సమస్య ఉందో వాటిని కూడా ఈ రోజు కలెక్టర్ కూడా వినతి ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ సమస్యను కూడా జనసేన అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ రోజు అయితే కలెక్టర్ అయితే గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను కూడా వివరించామని చెప్పేసి జనసేన టీడీపీ ఉమ్మడిగా కలిసి అయితే కలెక్టర్ వినతి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు.